హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ని ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నానండి. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఫుల్ బ్లౌజ్ స్కిప్ చేయకుండా బ్లౌజ్ చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేస్తాను. మనం కటింగ్లోనే మార్క్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది డాట్స్కి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను 4 డాట్స్ బ్లౌజ్ కట్ చేశాను కాబట్టి 4 డాట్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ 3 డాట్స్ వేసుకున్నట్లయితే 3 డాట్స్ వేసుకోండి. 3 డాట్స్ వేసుకునే వాళ్ళు 4 డాట్స్ వేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది. మీరు అది ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇప్పుడు 4th డాట్ వేస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు షేప్ పట్టి తీసుకొని ఓపెన్ సైడ్ 3.5 పొడవు ఇంచ్ అనేది తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన వేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని వెనక్కి తిప్పుకొని కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మీరు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలా సింపుల్ టిప్స్ కావాలనేది కూడా కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టిని యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మన బ్లౌజెస్ చాలా సింపుల్గా ఉంటాయి. ఒకసారి చూస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా మన బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి కింద డాట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టి కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. పైకి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. షేప్ దాటిన తర్వాత ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ ఫోల్డ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా ఎక్స్ట్రా అనేది మన లోపల ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మీకు ప్రతిదీ పిన్ టు పిన్ మీకు టిప్స్ అనేది చూపిస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ మీకు చాలా యూజ్ అవుతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ప్రతిదీ కూడా టిప్స్ నేర్చుకోండి. ఇప్పుడు లోపల ఈ విధంగా పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని జాయిన్ చేసుకోవాలి. మనకు మరీ ఎక్కువ వెడల్పు లేకుండా సన్నగానే ఉండే విధంగా చూసుకోండి. క్రాస్ పట్టి అనేది మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. సన్నగా వేసుకోండి. ఈ విధంగా మనం హెమ్మింగ్ వర్క్ చేస్తాం కాబట్టి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా ఉంటుంది మెడభాగం. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఎక్స్ట్రా వదులుకొని స్టిచ్ చేసుకోండి. అలాగే మెడ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. అంటే మనకి హెమ్మింగ్ వర్క్ చేయడానికి మనకి చాలా నీట్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు టైలరింగ్ అనేది ఈ విధంగా ట్రై చేయండి. మీకు చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి.
నేనైతే లాంగ్ స్టిచ్తో వేసేసి హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ లాంగ్ స్టిచ్ అనేది లాస్ట్లో విప్పేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. మనకు చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. మన బ్లౌజెసే కాకుండా మన బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, పైపింగ్ చాలా నీట్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నార్మల్ బ్లౌజెస్కి మన నార్మల్ మిషన్తోనే వేసుకోవచ్చు. పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకునేటప్పుడు కుట్లు ఊడిపోకుండా ఉంటాయి మనకి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు అంచు అనేది మనకి అంత ఇంట్రెస్ట్ లేదనుకున్నట్లయితే ఒక 1/2 ఇంచు లోపల ఫోల్డ్ చేసుకోండి. నేను మిషన్ లైన్తోనే వేసేస్తున్నాను. లేదా మీరు లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. మనకి మిషన్ కుట్టు చిరాగ్గా ఉంటుంది అనుకున్నట్లయితే మీరు హెమ్మింగ్ వర్క్ చేసుకొని లైన్ అనేది విప్పేసుకోండి. మనకి అంచు అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ విధంగా హాఫ్ వర్క్ ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ అమేజింగ్ వరల్డ్ ఛానల్ అండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ అన్నీ కూడా మన ఫస్ట్ ఛానల్లో ఉన్నాయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే మనకి ఫస్ట్ ఛానల్లో ప్రతి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. అలాగే షేప్ పట్టి ఇన్విజిబుల్ షేప్ పట్టీస్ కూడా ఉన్నాయి. హ్యాండ్స్ అనేది ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది వచ్చే విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి. మనకి మిడిల్ పాయింట్ కటింగ్ అనేది హ్యాండ్స్ ఎప్పుడు కూడా మనకి ప్రతి పార్ట్స్ కూడా సెపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి బ్లౌజెస్లో. రెండు ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి షేప్ హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. కానీ మీరు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా నేను చెప్పిన విధంగా ప్రతిదీ పిన్ టు పిన్ మీరు పాటించినట్టయితే బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు కూడా హ్యాండ్స్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ పాయింట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే మిడిల్ పాయింట్ పిన్ అనేది పెట్టుకోండి. అప్పుడు మిడిల్ నుంచి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలాంటి టిప్స్ అన్నీ పాటించండి, మీరు బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా మీకు సింపుల్ టిప్స్తో చూపిస్తాను వీడియోస్ అనేది. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేసినట్లయితే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎలా వీడియోస్ కట్ చేస్తున్నారు అనేది కూడా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎక్కడైనా తెలియదు అనుకున్నట్లయితే తప్పకుండా తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు హ్యాండ్ లూజ్ స్టిచ్ చేసుకోవాలి. కింద నడుము భాగం ఈక్వల్గా పెట్టుకోండి. ముందు మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లూజ్ ఎక్కడి నుంచి సరిపోతుందో మీరు చెక్ చేసుకోండి. అలాగే లోతు భాగం అనేది ఫ్రంట్ పార్ట్లో నుంచి చూసుకోండి. లోతు భాగం అలాగే కింద ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో మెజర్మెంట్ చూసుకోండి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఈ రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా.
స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మనకి కుట్లు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి స్టిచ్చింగ్ అనేది. మనకి బ్లౌజ్ చిరిగిపోవాలి కానీ ఎప్పుడు కూడా మన స్టిచ్చింగ్ అనేది ఊడిపోదు. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. మన బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించినట్లయితే మనకి చాలా సింపుల్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది కష్టం అయితే ఏమి ఉండదు. మనకి లైనింగ్ బ్లౌజెస్ కానీ బోట్ నెక్ విత్ 3/4 హ్యాండ్స్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి వీడియోస్ అనేది ఫస్ట్ ఛానల్లో. ఒకసారి ట్రై చేయండి. కిడ్స్ వేర్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా. సైడ్స్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. మనకు నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. మనకి సైడ్ జాయింట్స్ అనేది మనకు నీట్గా క్లాత్ ఉండాలి అనుకున్నట్లయితే మనం ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. అది కూడా నార్మల్ మిషన్తోనే చేసుకోవచ్చు. మనం ఎందుకంటే పట్టు సారీస్ మీద బ్లౌజెస్ కానీ డిజైన్ బ్లౌజెస్ కానీ చేసినప్పుడు సైడ్ అనేది పీసెస్గా ఊడిపోతుంటాయి కదండి. అలా లేకుండా ఉండాలంటే అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా. అలాగే హ్యాండ్ కుట్టాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ చెక్ చేసుకోండి. లూజ్ చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా. ఈ విధంగా పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి దగ్గరలో. మరీ వెడల్పు ఎక్కువ వేసుకోకండి. ఒకవేళ మనం టైట్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. సైడ్ అనేది మనం నీట్గా ఉంటుంది. సైడ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మీరు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. మనకు సరిపోతుంది అనుకున్నట్లయితే ఇది ఉక్సులు పట్టేది ఉక్సులు పట్టితో చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా మిగిలిపోయింది అనుకున్నట్లయితే మీరు బ్యాక్ పార్ట్ డాట్స్ టైట్ చేసుకోండి. చూసారు కదండి బ్లౌజ్ని. మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే లైక్ చేయండి. ఇంకా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కామెంట్ సెక్షన్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.